బటన్ నిప్పాల్సిన అవసరం ఎవరికి లేదు వర్మ గారు ఇక్కడ. ఈ రోజు ఏదైతే బడ్జెట్ ప్రకటించారో, ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే కేశవ్ గారు పైవాల్ కేశవ్ గారు ఏదైతే బడ్జెట్ ని ప్రవేశపెట్టారో అది ప్రజలందరూ కూడా ఆమోదిస్తారు. ఆ బడ్జెట్ విషయంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఆ బడ్జెట్ నచ్చంది ఎవరికంటే ప్రసాద్ గారు లాంటి అనలిస్టులకు, లేకుంటే వైసీపీ నాయకులకు తప్ప కామన్ పీపుల్ కి. సార్ ఇప్పుడు బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టారు, ప్రజలకి ఆ పథకాలు అందే టయానికి అసలు రిజల్ట్ ఆ రోజు తెలుస్తుంది సార్. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉన్నారా లేరా అనేది ఆ రోజు ఆటోమేటిక్ అందరికి అర్థమైపోతుంది. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటారు అసలు బడ్జెట్ లో ఏమి లేదు, లేకుంటే ఆ బుల్లెట్ పాయింట్స్ అయితే 6 పాయింట్స్ ఉన్నాయో అవి కూడా చేసే పరిస్థితులు అన్ని చేస్తాం. ఇప్పుడు ప్రజలు కదా దానికి ఫైనల్ గా మీరు బడ్జెట్ కేటాయించారంటే బడ్జెట్ లో ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు 4 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలకి అమౌంట్ రాకపోతే మీరు ఇద్దరికి ఇచ్చి ఇద్దరికి ఇవ్వకపోతే అది తప్పు. అందరికి ఇస్తామని చెప్తున్నారు. ఓకే, సో ఇబ్బంది ఏం లేదు. 100% బడ్జెట్ చూడాలి. కాలేజీ గారు షార్ట్ ఫాల్ 5,100 కోట్లు మీకు కనబడుతుంది అక్కడ నెట్ అజయ్ గారు పెన్షన్ కానీ, అలాగే దగ్గర దగ్గర 2,718 కోట్లు ఒక పిల్లడికి ఇచ్చే దగ్గరే షార్ట్ ఫాల్ కనబడుతుంది మీకు. 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అనేది మా ప్రభుత్వ హయాంలోనే లెక్క. 83 లక్షలు ఇంటూ 15,000 వేసుకుంటే ఎంత అవుతుందో మీరు ఒకసారి లెక్క కట్టి. సరేలేండి, కాదండి ఇప్పుడు దేవన్నే అంటే రమేష్ గారు ఏం లేదు, దేవన్నే దాన్ని మనం స్కూటినీ చేసే పరిస్థితి లేదు. కలిసి ఓ నెల రోజన్నా టైం ఇచ్చి అవ్వకపోతే అప్పుడు కాదు వరం గారు, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్, రెగ్యులర్ బడ్జెట్, తర్వాత ఇది ఫైనల్ అకాడమిక్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ కదా. బడ్జెట్ లో ఎలొకేషన్ అనేది లేకపోతే రేపొద్దున ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు? A1 గురించి కాదు, బడ్జెట్ లో ఎలకేషన్ చూపించాలి కదండి. సరే, మీకే అది మంచిది కదా, మీరు కోరుకుంటుంది అదే కదా. వీళ్ళు ఏవి ఆ సూపర్ 6 సక్సెస్ అవ్వకూడదనే కదా మీరు ఆలోచించేది. వీళ్ళు ఇస్తామన్న హామీని నెరవేర్చాలి కదా. ఓకే, ఇప్పుడు ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ మాట్లాడేవండి. యుద్ధం ప్రకటించాల్సిందే, మేము నెరవేర్చకపోతే యుద్ధం ప్రకటించాల్సింది అంతే కదా మా మీద. అదే అంటున్నాను, మీకు అవకాశం వచ్చింది. రమేష్ గారు వెయిట్ చేయండి. శాంతి ప్రసాద్ గారు. వర్మ గారు నమస్తే. మీకు ప్యానల్ ఉన్న పెద్దలు సోదరులు సార్, ఏంటి ఒక్కొక్కరు సైడ్ అవుతున్నట్టున్నారు, ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోతున్నట్టున్నారు. పోసాని కృష్ణమురళి గారు నిన్నేమో గోరంట్ల గారికి ఆయనకి కూడా నోటీసులు ఇచ్చారట. మొన్న వంశీ గారు, మీరు గతంలో ఎవరెవరి గురించి అయితే ప్రస్తావించారో నా డిబేట్లో అవనియండి, 1-to-1లో అవనియండి, మీరు ఏదో చిలక జోస్యం చెప్పినట్టు ముందే చెప్పినట్టున్నారు. ఇదిగో వీళ్ళు 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 అని ఆ సీరియల్లే వస్తున్నది. ఏంటి ముందే ఏమన్నా లీకులు అయింది ఆ లాయర్ గారికి? మా ప్రసాద్ చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకెందుకు ఆశ్చర్యం? మీ అందరికన్నా ముందు నేను వీళ్ళ సంగతి చెప్పుకొని వచ్చినాను. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించగా ఎవడికైనా తప్పదన్న పాట ఉంది కదా. ఫస్ట్ టైం అని మీ నోట పాట వింటున్నాం, ఇప్పటివరకు మాట విన్నాం. ఆయనకే తప్పలేదు కదా ప్రభుత్వంలో.